హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కస్టమర్ 2 శారీస్ అనేటివి ప్రీ ప్లీటింగ్‌కి ఇచ్చారనమాట. అందులో ఒక శారీ వచ్చేసి లెహంగా ప్యాటర్న్ చేయమని చెప్పారు. అంటే హాఫ్ శారీ లాగా మనకి రెడీ టు వేర్‌లా చేయమని చెప్పారనమాట. సో, నేను ఫస్ట్ ఆలోచించాను. ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైమ్ అనమాట. సో, ట్రై చేద్దాము అని చెప్పేసి కస్టమర్ పర్లేదు ట్రై చేయండి ఎలా వస్తున్నా పర్లేదు నేను ఓకే అని చెప్పారు. సో, అలా అని చెప్పేసి కొన్ని రిఫరెన్సెస్ వీడియోస్ చూద్దామని చూసాను. ఏంటంటే నాకెక్కడా దొరకలేదు. సరే లెహెంగా మనకి ఐరన్ ప్లీటింగ్ పెట్టి చేపిస్తూ ఉంటాం కదా! సో, ఆ ఐడియా తోటి నేను మెజర్‌మెంట్స్ అనేటివి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి శారీ ప్లీటింగ్‌కి ఎలా తీసుకుంటామో అలానే ఇచ్చారనమాట. సో, అడ్జస్ట్‌మెంట్ అనేవి చేసుకుంటూ నేనిక్కడ ప్లీటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మనకి పళ్ళులో వచ్చేసి తను బార్డర్ మనకి ఇంచెస్ ఇస్తారు కదా! 4 ½ ఇంచెస్ ఇచ్చారు. సో, ఆ 4 ½ ఇంచెస్ తోటి మనకి ప్లీట్స్ అనేటివి సేమ్ మనం పళ్ళు మెజర్‌మెంట్ తీసుకుంటాం కదా! సేమ్ అక్కడ వరకు మనకి యాజ్ టీజ్‌గా శారీ ప్లీటింగ్‌కి తీసుకున్నట్టు ఐరన్ ప్లీటింగ్స్ అనేటివి చేసేయాలనమాట. సో, ఇక్కడ తనొచ్చేసి 9 ప్లీట్స్ అడిగారనమాట. సో, 4 ½ ఇంచెస్ బార్డర్ తోటి మనకి 9 ప్లీట్స్ వచ్చేలాగా నేనిక్కడ ప్లీటింగ్ అనేది చేస్తున్నాను. నార్మల్‌గా ప్లీటింగ్స్ అనేటివి అన్నీ ఈక్వల్‌గా రావాలంటే ఈ మెథడ్ అనేది ఫాలో అయితే చాలా ఈజీగా మనకి తొందరగా వస్తాయనమాట. ఎందుకంటే కొంచెం పట్టు శారీస్ అనేటివి థిక్‌గా ఉన్నవి మనకి ఫోల్డ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో, ఈ ఫోల్డింగ్ మెథడ్ అనేది చాలా బావుంటుందనమాట. ఇన్‌కేస్ ఎవరికైనా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఓన్లీ పళ్ళు వీడియో అనేది నేను చేస్తాను. అండ్ మనకి మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్‌గా ఇలా క్లిప్ సెక్యూర్ చేసుకొని మనకి నీట్‌గా పెట్టుకుంటూ ఐరన్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం పార్ట్ అనేది. ఎందుకంటే నార్మల్‌గా లైట్ వెయిట్ శారీస్ ఏంటంటే వన్స్ మనం వన్ టైమ్ ఐరన్ చేస్తే ఈజీగా ఉంటుంది. కొన్ని శారీస్ ఏంటంటే నలగవనమాట తొందరగా మనం చేసినప్పుడు. సో, అలాంటి వాటిలకి కొంచెం కొంచెం పెట్టుకుంటూ దాన్ని ఐరన్ చేసుకుంటూ పెడితే ఈజీగా ఉంటుందనమాట. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు మనము సెంటర్ పిన్ పెట్టుకుంటాం కదా! షోల్డర్ దగ్గర అక్కడికొచ్చిన తర్వాత 1 ఇంచెస్ గ్యాప్ తోటి మనకి ఇలాగా చిన్నగా మనము సెక్యూర్ చేసుకోవాలనమాట గ్యాప్ అనేది వస్తూ. నేనొచ్చేసి ఇక్కడ పళ్ళు ప్లీట్ అనేది 2 సైడ్స్ సేమ్ ఈక్వల్‌గా కనిపించేలా పెట్టాను. సో, ఆ ప్లీట్ అనేది నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ పిన్ అనేది సెక్యూర్ చేశాననమాట. తర్వాత యాజ్ టీజ్‌గా మన ఫింగర్స్ అనేటివి సెపరేట్ చేసుకుంటూ సెంటర్ ప్లీట్స్ అనేటివి వాళ్ళిచ్చిన మెజర్‌మెంట్ వైస్‌గా మనము 15, 16 అలా ఇస్తూ ఉంటారు కదా! చెస్ట్ ప్లీట్స్ అనేవి. సో, దాని వైస్‌గా మనం ఇక్కడ పెట్టేసుకొని కింద వరకు మనం మెజర్‌మెంట్ పిన్ అనేది తీసుకుంటాం కదా! అక్కడ వరకు వెస్ట్ పిన్ వరకు చెస్ట్ హిప్ మనం పిన్ తీసుకుంటాం మెజర్‌మెంట్‌కి. అక్కడ వరకు పిన్ అనేది పెట్టేసేయాలి. ఇన్‌కేస్ ఎవరికైనా అర్థం కాలేదు అంటే గనక ఒకసారి నాకు డీఎం చేయండి. నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ డీటెయిల్డ్‌గా మీకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది చేస్తాను. ఇక్కడ మొత్తం అంతా కూడా మనం పిన్స్ అనేటివి నీట్‌గా అడ్జస్ట్ చేస్తూ ఐరన్ అనేది చేసుకోవాలి. క్లమ్జీగా అస్సలు చేయకూడదండి. ఒకటికి 2 సార్లు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో, మనం కింద మొత్తం అంతా ఒకటే ప్లీట్స్‌లా పెడుతున్నాం కాబట్టి 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ గ్యాప్ తోటి మన కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఇలా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఫస్టే మనం మొత్తం కింద వరకు చేయకూడదండి. మన బాబ్ పిన్ ఉంటుంది కదా! పిన్ సెక్యూర్ చేసుకుంటూ ఫస్ట్ మిడ్ వరకు చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే నీట్‌గా ఈక్వల్‌గా వస్తుంది అంతా కూడా. మనకి కింద వరకు పెట్టుకోవాలంటే ఒకసారే చేయాలంటే చాలా కష్టమైపోతుంది. నీట్‌గా అనేది రాదనమాట. అండ్ మనకి శారీ అనేది థిక్‌గా ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది మనకి పిన్ కూడా సెక్యూర్ చేయదు. సో, ఈజీగా మనకి ఇలాగ బాబ్ పిన్ సహాయంతోటి 1 ప్లీట్ అనేది పెట్టుకుంటూ మెజర్‌మెంట్ వైస్‌గా మనకి అన్నీ కూడా ఈక్వల్‌గా వచ్చేటట్టు మనం ఫస్ట్ ఫ్రిల్ అయితే ఎంత మెజర్‌మెంట్‌తో తీసుకుంటున్నామో అలాగే మిగతా ఫ్రిల్స్ అన్నీ కూడా సేమ్ ఈక్వల్‌గానే రావాలనమాట. ఎక్కువ, తక్కువ అలా ఏం రాకుండా పెట్టుకోవాలి. సో, మనకి మామూలుగా ఐరన్ లెహెంగా అనేది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తూ ఉంటారు కదా! సో, అలా వస్తుందనమాట. మొత్తం మనం ఎండింగ్ పార్ట్ వరకు కూడా మనము కట్టు చెరుగు ఉంటుంది కదా! కట్టు చెరుగు వరకు కూడా మనం ఇలాగ మనం మెజర్‌మెంట్ ఫస్ట్ ప్లీట్ ఎంత మెజర్‌మెంట్ తీసుకున్నామో ఆ మెజర్‌మెంట్ తోటి మొత్తం ఫ్రిల్స్ అనేటివి మొత్తం ఇలా ఐరన్ ప్లీట్ పెట్టేసుకోవాలి. సో, చూసారు కదా! చాలా బాగా వస్తుందనమాట. మనకి లెహెంగాస్‌కి చాలా చిన్నగా పెడుతుంటారు కదా! మనకి స్టిచ్చింగ్ చేపించుకున్నప్పుడు. సో, యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక 3 పిన్స్ అలా మీకు ఎంత వీలు కుదిరితే అన్ని పిన్స్ అనేటివి పెట్టి జస్ట్ మనకి బేస్మెంట్ కోసం మనం పైన గ్రిప్ కోసం పెట్టుకుంటాం కదా! దానికోసం పిన్స్ అనేవి సెక్యూర్ చేశాను. సేమ్ అవి సెక్యూర్ చేసి ఒక క్లిప్‌తో సెక్యూర్ చేసిన తర్వాత కింద మనము ఆ ఫ్రిల్స్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ పిన్స్ అనేటివి సెక్యూర్ చేసుకోవాలి కింద ఐరన్ కొట్టడానికి. అలా వన్స్ ఒకసారి నీట్‌గా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఫింగర్స్ తోటి మనము అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ మళ్ళీ పిన్స్ అనేవి సెక్యూర్ చేసుకున్నామంటే ఐరన్ చేయడానికి చాలా నీట్‌గా వస్తుందనమాట కింద మనకి. ఎందుకంటే మనం క్యాన్ అనేది వేసుకుంటే ఈ ప్లీటింగ్ అనేది చాలా బాగుంటుంది. కస్టమర్ వచ్చేసి క్యాన్ అనేది యూజ్ చేస్తానన్నారు. కొంచెం హైట్ ఉంటారు పర్సన్ అనేవాళ్ళు. సో, నేను ఇలాగ మీకు జస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి
జస్ట్ నార్మల్గా డ్రేప్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఆ ప్లీట్స్ అనేటివి మనము లంగాకి వచ్చినట్టు మొత్తం అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. సో ప్లీటింగ్ అనేది చాలా బాగా వచ్చింది. కస్టమర్ రివ్యూ తీసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదు అంటే డీటెయిల్డ్గా మీకు మళ్ళీ ఒక వీడియో చేయమంటే చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇన్కేస్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.